ఏ లవర్ ఆఫ్ బుక్స్, పుస్తక ప్రేమికుడు. ఉదాహరణకు మనము అంబేద్కర్ పుస్తకాల పురుగు అంటాం తెలుగులో. అంబేద్కర్ పుస్తకాల పురుగు అంటాం. మరి ఇంగ్లీష్లో దీన్ని ఎలా చెప్పాలి సార్? పుస్తకాల పురుగు అంటాం. ఎలా చెప్పాలి? అంబేద్కర్ ఈజ్ ఏ బిబ్లియోఫైల్. అంబేద్కర్ ఈజ్ ఆ bibliophile. Biblio related to books. File liking for something. ఇంతకుముందే ఫిల్ అని వస్తే పాజిటివ్ మీనింగ్ వస్తుందని చెప్పిన. బిబ్లియోఫైల్ అంటే పుస్తక ప్రేమికుడు. ఎక్కడ ఉంది ఆప్షను? ఇగో ఇది మనకు సరి అయిన ఆప్షన్ అవుతుంది. లైబ్రేరియన్ అసలే కాదు, పుస్తకాలకు అతను కావలా కాస్తాడు. లైబ్రేరియన్ మీన్స్ హూ లుక్స్ ఆఫ్టర్ ద బుక్స్ విచ్ ఆర్ ఇన్ ద లైబ్రరీ. లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను సంరక్షిస్తాడు. హూ లుక్స్ ఆఫ్టర్ మీన్స్ టేక్ కేర్ ఆఫ్ దోస్ బుక్స్ విచ్ ఆర్ ఇన్ ద లైబ్రరీ. లైబ్రరీ అంటే గ్రంథాలయంలో ఉన్నటువంటి. టీచర్ అంటే టీచ్ చేస్తాడు. ఫిలాసఫర్ అంటే ఏ పర్సన్ హూ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ విజ్డమ్. ఏ లాట్ ఆఫ్ విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంది? విజ్ఞానం. విజ్డమ్. చాలా శాఖల మీద విపరీతమైన తెలివి ఉన్నటువంటి వ్యక్తి ఏమంటాం మనం? ఫిలాసఫర్ అంటాం. ఇది కూడా కాదు మనకు. సో ఇది కాదు, ఇది కాదు. మరి ఏందయ్యా దీనికి ఆన్సరు? డి అవుతుంది. ఏ లవర్ ఆఫ్ బుక్స్, బిబ్లియోఫైల్. మరి ఆపోజిట్ వర్డ్ ఏం చెప్పాలి? ఏ హేటర్ ఆఫ్ బుక్స్ని ఏమనాలి? ఏ హేటర్ ఆఫ్ బుక్స్. వీడికి పుస్తకాలు పట్టుకోగానే నిద్ర వస్తుంది. సో వీడికి పుస్తకాలు పట్టుకోగానే నిద్ర వస్తుంది. బిబ్లియోఫైల్ మిసోబిబ్లిక్ అంటారు. వీటిని ఏమంటాం మనము? మిసోబిబ్లిక్ అంటారు. మిసో అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుందని చెప్పిన. మిసోబిబ్లిక్. మరి హేటర్ ఆఫ్ నాలెడ్జ్, అసలు విజ్ఞానాన్ని హేట్ చేసే వ్యక్తిని ఏమంటారు అంటే మిసోలాజిస్ట్ అంటారు. మిసోలాజిస్ట్ అంటారు. లజీ అంటే టు స్టడీ, అధ్యయనం చేయడానికి. అధ్యయనం చేయడము. సో టు గెయిన్ ద నాలెడ్జ్ హీ హేట్స్ ఇట్. విజ్ఞానం పొందడం అనేది హేట్ చేస్తాడు. సో అతన్ని మిసోలాజిస్ట్ అంటారు. సో యూ షుడ్ కీప్ యువర్ ఐ ఆన్ దీస్ వర్డ్స్ ఆల్సో విచ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆన్ ద డిజిటల్ బోర్డ్స్. సో ఐదవ దానికి ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. పుస్తకాలు బాగా ఇష్టపడేవాడిని బిబ్లియోఫైల్ అంటారు. పుస్తకాలను ఇష్టపడని వాడిని ఏమంటాము? మిసోబిబ్లిక్ అంటాము. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఇష్టపడని వాడిని మిసోలాజిస్ట్ అంటారు.